మేము తెలంగాణ కోసం పోరాడినటువంటి విద్యార్థి ప్రజా సంఘాల ఉద్యమకారులుగా ఆ రోజు తెలంగాణ కోసం మా రక్తం చిందించినాం. మా సోదరులంతా కూడా అమరులు కావడం జరిగింది. శ్రీకాంతచారి, యాదయ్య, అనేక మంది, పోలీసు కిష్టన్న, అనేక మంది ఇలా అమరులు కావడం జరిగింది. వాళ్ళంతా ఎందుకోసం అమరులు కావడం జరిగింది? ఇలా మా తెలంగాణలో ఉన్నటువంటి భూములంతా కూడా పచ్చగా ఉండాలి, మాకు నీళ్లు కావాలని చెప్పేసి వాళ్ళు ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. విద్యార్థి వీరులు ఎంతోమంది అమరులు కావడం జరిగింది. ఎందుకు అమరులు కావడం జరిగింది? వాళ్ళు ఇలా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆ రోజు పోరాటంలో అమరులు కావడం జరిగింది. ఎంతోమంది బలిదానాలు ఇచ్చి ఇలా తెలంగాణ సాధించుకుంటే ఇలా ప్రభుత్వాలు ఉద్యమకారులకు కనీసం గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదు. ఏదైనా మున్సిపల్ ఆఫీసుకు పోతే ఆయన ఉద్యమకారుడా ఎవరా సార్ కూర్చోనటువంటి మర్యాద లేదు. కలెక్టర్ ఆఫీస్కి పోతే ఇలా కూర్చోనటువంటి మర్యాద లేదు. మేము పోరాడకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేటి? ఏదైనా పోలీస్ స్టేషన్ పోతే కనీసం కూర్చోనటువంటి మర్యాద లేదు. ఇలా ఉద్యమకారులను గుర్తింపు, గౌరవం కావాలని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం.